హలో ఆల్ వెల్కమ్ టు పార్ట్ 4 ఆఫ్ మనాలి ట్రిప్ మినీ వ్లాగ్. సో పార్ట్ 3లో చెప్పినట్టు మాకు హమ్టా పాస్ కెమెరామెన్ వల్ల రోప్‌వే వీడియో అయితే లాస్ అయింది. సర్లే అని చెప్పి ఇంకా మా మొబైల్స్‌లోనే కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకున్నాం. ఎంతసేపు అయినా ఉండొచ్చు హమ్టా పాస్‌లో. మేమైతే ఒక 3-4 అవర్స్ వరకు ఉన్నాము. అక్కడ ఫుడ్ అయితే ఏమీ దొరకదు. జస్ట్ మ్యాగీ, పల్పీ ఆరెంజ్, స్నాక్స్ ప్యాకెట్లు అలా దొరుకుతాయి. సో అక్కడ ఎక్కువసేపు ఉండాలి అనుకునే వాళ్ళైతే ఫుడ్ క్యారీ చేసుకొని వెళ్తే బెటర్. మేమింకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము ఆ రోజు. రూమ్‌కెళ్ళేసరికి 6-6:30 ఆ టైం అయింది. ఇంక నెక్స్ట్ డేకి ఫ్రెష్‌గా రెడీ అయిపోయాము. ఆ రోజు మా హీరోస్ ఇద్దరు ట్విన్నింగ్ టీ షర్ట్స్ ఏసారనమాట. ఇంక హోటల్ రూమ్‌లోనే కొన్ని పిక్స్ దిగేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి ట్రిప్‌కి రెడీ అయిపోయాము. నెక్స్ట్ డే ప్లాన్ ఏంటంటే కులులో యాక్టివిటీస్, మనాలి మనాలిలో మాల్ రోడ్ హిడింబా టెంపుల్. ఫస్ట్ మమ్మల్ని కులులో యాక్టివిటీస్‌కి తీసుకెళ్లారు. అది ఒక 1 అవర్ జర్నీ ఉంటది మా హోటల్ దగ్గర నుండి. కులులో యాక్టివిటీస్ వచ్చేసరికి రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్. రివర్ రాఫ్టింగ్‌కి కిట్ అలో ఉండదు. సో మేము నిశాంత్‌ని మా క్యాబ్ డ్రైవర్ దగ్గర ఉంచేసి స్టార్ట్ అయ్యామనమాట. అప్పటికే నిశాంత్ మా క్యాబ్ డ్రైవర్ ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ ధైర్యంతో వెళ్ళాము. రివర్ రాఫ్టింగ్ అనేది ఒక 20-30 మినిట్స్ అన్నారు. ఆ టైం వరకు అయితే నిశాంత్ ఉండగలడు అని చెప్పి మేమే వెళ్ళాము. ఈ రివర్ రాఫ్టింగ్‌లో మాకు ఇంకా పెద్ద లాస్ అయింది. అక్కడ ఏమైందంటే మా బోట్ పైలట్ హెడ్ కెమెరా ఉంటదనమాట. వాళ్ళే షూట్ చేస్తారు పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ. మమ్మల్ని అయితే మొబైల్స్ బయటికి తీయొద్దన్నారు. మళ్ళీ వాటర్‌లో పడిపోతే మొబైల్ పాడైపోయిందని ప్రైస్ అంతా మాట్లాడుకున్నాము. వీడియో షూట్ చేయడానికి, ఫోటోస్ అన్నిటికి. ఫుల్ రాఫ్టింగ్ ఎంజాయ్ చేసాము పాటలు పాడుకుంటూ. మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. అసలు కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. ఫోటోస్‌కి మంచి మంచి పోజెస్ పెట్టాము. రెచ్చిపోయి పెట్టామనమాట. రాఫ్టింగ్ అంతా కంప్లీట్ అయింది. నిశాంత్ దగ్గరికి వచ్చేసాము. వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు. సరే నిశాంత్‌తో కూడా కొన్ని జస్ట్ గుర్తుకి ఫోటోస్, వీడియోస్ దిగుదాంలే అని చెప్పేసి కొన్ని మా మొబైల్‌లోనే తీసుకున్నాము. పైలటింగ్‌గా మాకు ఆ డేటా పెన్ డ్రైవ్ ఇచ్చాడనమాట. ట్విస్ట్ ఏంటంటే ఆ పెన్ డ్రైవ్ ఎంప్టీగా ఉంది. ఉన్న డేటా అంతా ఫార్మాట్ అయింది అని చెప్పారు. మేము చాలా ట్రై చేసాం గానీ అసలు ఉన్న డేటా రిట్రీవ్ చేయలేకపోయాము. ఎలానో కొన్ని కొన్ని వీడియోస్, ఫోటోస్ మా మొబైల్‌లో దిగాం కాబట్టి సరిపోయింది. సో అదనమాట మా కులులో రివర్ రాఫ్టింగ్ ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ పారాగ్లైడింగ్ నేను చేయలేదు. మా హస్బెండ్ చేశారు. దానికి కూడా ఉన్న ప్లేస్ నుండి జీప్‌లో తీసుకెళ్ళి హైయెస్ట్ ప్లేస్ నుండి చేయించారనమాట. ఈ రెండిటికి సెపరేట్ ప్రైస్ ఉంటది. పారాగ్లైడింగ్‌కి అయితే నాకు 4,000 పర్ పర్సన్ తీసుకున్నారు. రివర్ రాఫ్టింగ్‌కి మనం చూజ్ చేసుకునే టైం బట్టి ప్రైస్ ఉంటది. సో అలా మా కులులో యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ మేము మనాలికి రిటర్న్ అయిపోయాము. వెళ్ళే దారిలో మంచి మంచి బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి. కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాం అక్కడ. ఎంతసేపు చూసినా చూడాలి అనిపిస్తూ ఉంటాయి ఆ ప్లేసెస్ అన్నీ. మనాలికి రీచ్ అయ్యాము. ఇంకా అక్కడే లంచ్ చేసి నెక్స్ట్ ప్లేసెస్‌కి రెడీ అయ్యాము. మనాలిలో ప్లేసెస్ వచ్చేసరికి పెండింగ్ ఉంది హిడింబా టెంపుల్. ఇక్కడ మాకు మనాలి ట్రెడిషనల్ డ్రెస్ ఏసారనమాట. పర్ పర్సన్‌కి రూ. 100. మళ్ళీ ఆ కుందేలు తీసుకుంటే ఇంకో రూ. 50 ఎక్స్ట్రా అనుకుంటా. మేమందరం మనాలి ట్రెడిషనల్ డ్రెస్‌లో రెడీ అయిపోయి ఫోటోస్ అండ్ వీడియోస్ దిగాము. నిశాంత్ అయితే మాకేస్తున్నప్పుడు మరి నాకు కూడా అంటే సర్లే వాడికి కూడా డ్రెస్ ఉందని చెప్పి వాళ్ళు ఏశారు. వాడు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఎప్పుడో ఒకసారి ఎళ్ళేది కాబట్టి మనం అన్నీ ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంటది కదా అని మేమందరం కూడా యేసుకొని కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే దిగాము. నెక్స్ట్ ఇది హిడింబా టెంపుల్ దగ్గర కొన్ని ఫోటోస్ దిగాము. ఇవన్నీ ఒక ప్లేస్‌లోనే ఉంటాయి. టూరిస్ట్స్ అయితే చాలా మంది ఉంటారు. అక్కడ పొడుగ్గా దేవదారు ట్రీస్ ఉంటాయన్నమాట. అండ్ ఓక్స్ ఉంటాయి అక్కడ. నెక్స్ట్ ప్లేస్ మాల్ రోడ్. మాల్ రోడ్‌లో మంచి టైమ్ పాస్, ఫుల్ షాపింగ్ ఉంటది అక్కడ. అక్కడ ఉలెన్ స్వెటర్స్ మంచి క్వాలిటీ ఉంటది. మాల్ రోడ్‌లో మేమైతే కిడ్స్‌కి స్వెటర్స్ నేను ఒక ఉలెన్ స్వెటర్ తీసుకున్నాను. ఆ క్వాలిటీలో అంత ప్రైస్‌కి మన సైడ్ అయితే రావు. సో ఇక్కడ కొన్ని ఓవర్ యాక్షన్ ఫన్నీ వీడియోస్ తీసుకున్నాం అన్నమాట నేను, మా హస్బెండ్. ఆ రోజైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 వరకు మాకు ప్లేస్ ఎక్స్‌ప్లోరింగే అయింది. ఇదొచ్చేసరికి మేము అక్కడ మాల్ రోడ్ దగ్గరే ఒక చిన్న వుడ్ పెయింట్ లాగా తీసుకున్నామనమాట. అంత దూరం వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మనకి గుర్తుగా ఇంటికి తీసుకుంటే బావుంటదని. ఇది మనమే ప్లేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని మీద మనకి కస్టమైజ్ చేసిన నేమ్స్ రాసిస్తారు. మనల్ని అడుగుతారు ఏమేమి కలర్స్ ఏయొచ్చు అంతా మనమే కస్టమైజ్ చేసుకొని రాసుకోవచ్చు. అదొక రూ. 250 ఆర్ రూ. 300 అయింది. ఇక్కడ ఇంకా మా నిశాంత్ బర్త్‌డే కాబట్టి కేక్ కటింగ్ ప్లాన్ చేసాము రూమ్‌కి రాంగాల్నే. ఈ కేక్ కూడా హోటల్ వాళ్ళే అరేంజ్ చేశారు. మేము ఇన్ఫార్మ్ చేసాము. డిన్నర్‌కి ముందు కేక్ కటింగ్ చేసేసి ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నామనమాట. ఆ నెక్స్ట్ డే మాకు 5 అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము హోటల్ నుండి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి. క్యాబ్ డ్రైవర్ లక్కీగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేము చేసినంత వరకు. 1 అవర్ వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎట్లనో లాస్ట్ లిఫ్ట్ చేశాడు. టైంకి రీచ్ అయిపోయాము.